నమస్తే కొండరాజు గారు. నమస్తే అండి. సార్, టీడీపీ జనసేన పొత్తులో ఉన్న ఇప్పుడు 2024 ఎన్నికలకు రెండు కలిసి వెళ్తున్న పరిస్థితి. అయితే కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య గారు ఇప్పుడు ఒక లేఖ, అంటే ఒక 50 మంది లిస్టుతో జనసేనకు సంబంధించి ఆయన లిస్టు విడుదల చేయడం జరిగింది. ఈ అభ్యర్థులైతే బాగుంటుంది అన్నట్టుగా ఆయన చెప్పడం. సో ఇప్పటి నుంచి జనసేనలో పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఆల్రెడీ సీట్ల కోసం కానీ ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు వస్తారు అన్న ఒక చర్చల నేపథ్యంలో ఇప్పుడు అధినేతకి ఇదంతా ఒత్తిడి పెంచే అంశాలేనా ఇవన్నీ? ఖచ్చితంగా ఒత్తిడి పెంచే అంశాలేనండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్న, తెలుగుదేశం పార్టీ అన్న కాపు సామాజిక వర్గ వ్యతిరేకులుగా గత చరిత్రలో జరిగినటువంటి సంఘటనలన్నీ చెప్తాయి. ఒక వంగవీటి మోహన్ రంగా గారి యొక్క మర్డర్ చేయడంలో కానీ, లేదా ఇదే కన్నా లక్ష్మీనారాయణ గారే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వంగవీటి మోహన్ రంగా గారిని చంపినట్టే నన్ను కూడా ఎలిమినేట్ చేయడానికి చంద్రబాబు ప్లాన్ చేశాడు అన్నటువంటి విషయం కానీ, ఈవెన్ ముద్రగడ పద్మనాభం గారిని కూడా నేను చిరంజీవి గారు లేకపోతే ముద్రగడ పద్మనాభం గారిని కూడా రంగా గారిని చంపినట్టు చంపేసి ఉండేవారు అని చెప్పి గతంలో దాసరి నారాయణరావు గారు చెప్పినటువంటి మాటలు కానీ, ఇవన్నీ కలగలిపి చూస్తే ఏంటంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి కాపు జాతి వ్యతిరేకి. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది కాపుల్ని కూరలో కరివేపాకులాగా చూసేటటువంటి పార్టీ. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటాడు అన్నటువంటి విషయాన్ని ఆ జాతి వ్యక్తులు కానీ, ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు కానీ, జనసేన వాళ్ళు కానీ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఏదైతే ఆది నుండి చెప్తున్నామో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బీటీం అని, దత్తపుత్రుడని, ప్యాకేజ్ స్టార్ అని మేము ఏదైతే చెప్పామో ఆ రోజు మేము చేసినటువంటి ఆరోపణలు అన్నారు, కానీ ఈరోజు అవే సత్య నిరూపణలు అయ్యాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అయితే వెళ్ళి చంద్రబాబు నాయుడు అనే ఊబిలో దిగిపోవడానికి సిద్ధపడ్డాడు తప్పితే జన సైనికులో లేదా జనసేన పార్టీ నుండి ఎమ్మెల్యేలు అవ్వాలనుకున్న వాళ్ళు లేదా పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని ఆశపడినటువంటి అభిమానులు వీళ్ళెవరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే మొన్న నారా లోకేష్ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు, నో డౌట్ అందులో అన్నాడు. పవన్ కళ్యాణ్ గురించో లేకపోతే వాళ్ళ పొత్తు గురించో మాట్లాడడానికి అసలు లోకేష్ ఎవరు? సో అదంతా కూడా చంద్రబాబు లోకేష్ నోటుతోని తన మనసులో మాట చెప్పించాడు. పోనీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇస్తారని అడిగితే ఏమంటాడు, టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయిస్తుందట. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంత దద్దమ్మా రాజకీయంగా, అంటే జనసేన పార్టీ అంత పనికిరాని పార్టీ అయిపోయిందా లోకేష్ దృష్టిలో? సో ఇటువంటి పరిణామాల మధ్య కనీసం చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ఖండన కూడా ఇవ్వలేదు. సో ఈ పరిణామాలన్నీ గమనిస్తున్నటువంటి కాపు జాతిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లేదు అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఇక చంద్రబాబు నాయుడు మనల్ని మోసగిస్తున్నాడు, అధికారం వచ్చాక మోసగించడం కాదు, సీట్లు ఇవ్వడంలోనే మోసగిస్తున్నాడు, అధికారాన్ని పంచడంలో కూడా మోసగిస్తాడు, తర్వాత మనల్ని తన్ని తమిళేస్తాడు అన్న విషయం అర్థమైన వారు కాపు సంక్షేమ సంఘం ద్వారా ఏదైతే హరిరామ జోగయ్య గారు అనేటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన ఒక 50 మంది వీళ్ళు మా అభ్యర్థులు అని చెప్పి ఓ లిస్టుని ప్రకటించడం జరిగింది. మరి దీని మీద పవన్ కళ్యాణ్ హరిరామ జోగయ్య గారిని తప్పుపడతారా, జన సైనికులను తప్పుపడతారా, లేదా చంద్రబాబు ముందు గట్టిగా మాట్లాడతారా అన్నటువంటిది కాలమే దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు అంతమంది లిస్ట్ అనేది ఆయన చెప్పిన తర్వాత ఎవరెవరు ఎక్కడ అభ్యర్థులుగా అని చెప్పిన తర్వాత క్యాడర్లో కూడా ఆ విషయాలంతా వెళ్ళిపోయి ఉంటాయి. సో ఇక్కడ వాళ్ళు ఆశలు పెట్టుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళని కాదంటే పవన్కి అది నష్టం కదా సార్? ఖచ్చితంగా పవన్కి నష్టమేనండి. అంటే పవన్ అనే వ్యక్తి తన రాజకీయ భవిష్యత్తు కానీ, జనసేన పార్టీ యొక్క భవిష్యత్తు కానీ ఏమీ ఆలోచించట్లేదు. పవన్ కళ్యాణ్కి ఆది నుండి దేశభక్తి ఎక్కువ అని చెప్తూ ఉంటారు. ఆ దేశం పేరేమో తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం మీద భక్తి కొద్దీ జనసేన పార్టీని గంపగుత్తుగా తెలుగుదేశానికి తాకట్టు పెట్టాడు, అమ్మేశాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదు, ఎందుకంటే సినిమా కెరీర్ ఆల్టర్నేటివ్ ఉంది పవన్కి. కానీ జనసేనలోనే రాజకీయ భవిష్యత్తు అనుకుని వచ్చినటువంటి ఎంతోమంది యువకులు, ఉదాహరణకు నెల్లూరులో ఉన్నటువంటి కేతన్ రెడ్డి, వినోద్ రెడ్డి లాంటి వ్యక్తులు కానీ, ఇంకా పవన్ కళ్యాణ్ ఆఫీస్లోనే ఎంతోమంది పనిచేసినటువంటి యువకులు కానీ, వారి ఉద్యోగాలు వదులుకొని పవన్ని సీఎంగా చూడాలని ఆశపడిన వారు కానీ, వీళ్ళందరినీ కూడా నమ్మినందుకు నట్టేడు ముంచేశాడు పవన్ కళ్యాణ్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకు తెలిసినంత వరకు కూడా సరెండర్ అయిపోయాడు చంద్రబాబు నాయుడికి. చంద్రబాబు నాయుడు చేతిలో ఒక బందీ అయిపోయాడు. చంద్రబాబు కూర్చోమంటే కూర్చోవాలి, లెగమంటే లెగవాలి, మాట్లాడమంటే మాట్లాడాలి, లేదంటే నోరు మూసుకుని ఉండాలి తప్పితే పవన్ కళ్యాణ్కి వేరే ఆప్షన్ లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా తన మైండ్ సెట్నే కాదు, తన పార్టీ క్యాడర్ మైండ్ సెట్ని కూడా ప్రిపేర్ చేశాడు. ఏమని? పొత్తును ప్రశ్నించినా, పొత్తులో మాకు ఇన్ని సీట్లు కావాలని అడిగినా, పవన్ ని సీఎం చేయమని మీరు ఎవరన్నా మాట్లాడినా మీరంతా వైసీపీ కోవట్లని నేను అంటాను అన్నాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో సీట్లు ఎవరు, అధికారాన్ని పంచరు, పవన్ ని సీఎం సీటు కూడా తాకనివ్వరు అన్నటువంటి విషయం పవన్కి ఆల్రెడీ తెలుసు. ఇక్కడ నాశనం అయిపోతుంది, ఇబ్బంది పడుతుంది, బలైపోతుంది ఎవరు అంటే జనసేన పార్టీ, వారి కార్యకర్తలు, వారి నాయకులు. ఓకే, అదే లోకేష్ గారు 150కి పైగా సీట్లలో అభ్యర్థులు రెడీగా ఉన్నారు టీడీపీ తరపు నుంచి అని చెప్పారు. అంటే మిగతా 20-25 ఇస్తారని. సో ఇప్పుడు 50 మందితో లిస్టు విడుదల చేసినప్పుడు ఇంతమంది ఆశావాహుల్ని ఇప్పుడు
పవన్ ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది కదా టీడీపీ. పవన్ ఏ రోజు చంద్రబాబును ప్రశ్నించడు, ఈ రోజే కాదు గతం నుండి చూస్తే మీరు ఎప్పుడు పవన్ ప్రశ్నించడు. ప్రశ్నించడం కోసమే పెట్టానన్నటువంటి పవన్ కళ్యాణ్ తన పవర్ అంతా చంద్రబాబు నాయుడు పవర్ లోకి తీసుకురావడానికి ఉపయోగిస్తున్నాడు తప్పితే జనసేన పార్టీని నిలబెట్టడానికో లేదా ఎన్నికల్లో గట్టిగా పోటీ ఇవ్వడానికో ఎక్కడా ఇది చేయట్లేదు పవన్ కళ్యాణ్. ఒకటి. రెండోది ఏంటంటే 150 మంది అభ్యర్థులు రెడీగా ఉన్నారని ఇదే లోకేష్ చెప్పాడు. అంటే మిగిలిన 20-25 అంటే ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక మెగాస్టార్కి తమ్ముడుగా ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా నువ్వు వచ్చి ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా వచ్చిన నువ్వు పేరుకేమో కానిస్టేబుల్ కొడుకుని అంటావు, బ్యాక్గ్రౌండ్ ఏమో మెగాస్టార్ గారిని పెట్టుకుంటావు, బ్యాక్గ్రౌండ్లో కులాన్ని పెట్టుకుంటావు. ఇన్ని పెట్టుకున్నటువంటి నువ్వు ఈరోజు 10 ఏళ్ల తర్వాత పార్టీ పెట్టినట్టు 10 ఏళ్ల తర్వాత పోటీ చేస్తూ అది కూడా 25 సీట్లు ముష్టేస్తున్నారు నీకనంటే ముఖంలో అద్దం తన ముఖంలో తను చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ అద్దం ఎదురుగా పెట్టుకుని రాజకీయంగా పవన్ కళ్యాణ్ కన్నా 1000 రెట్లు కేఏ పాల్ బెటరు, 10,000 రెట్లు బర్రెలక్క బెటరు. ఇండివిజువాలిటీ ఉండాలి. మనం ఎన్ని పోటీ చేసాం ఎన్ని గెలిచాం కదా, నీ వ్యక్తిత్వం ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ స్టామినా ఏంటి, నీ కంటెంట్, నీ క్యాపబిలిటీ, నీ కమిట్మెంట్, ఇవన్నీ ఒక రాజకీయ నాయకుడికి అవసరం. ఇవేమీ లేకుండా నాకు క్యాష్ ఒకటి చాలు, లోకేష్ ఇచ్చే సూట్ కేసు ఒకటి చాలు అనుకుని ఆజాంతో నువ్వు చాగలు పడిపోయి వాళ్ళ కాళ్ళ ముందు మోకరిల్లిపోయి జనసేనని అవమానపరుస్తున్నాడు పవన్ కళ్యాణ్. 25 సీట్లు కానీ జనసేన పార్టీ పుచ్చుకుంటే జనసేన పార్టీ వాళ్ళను వాళ్ళు రాజకీయంగా ఉరివేసుకున్నట్టు తప్పితే ఇంకొకటి కాదు. 25 సీట్లు తీసుకుంటారు అంతే. 25 సీట్లతో ఏం చేస్తారు? వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఫామ్ చేయగలరా? ఒకవేళ చంద్రబాబు నాయుడు రేపు తప్పులు చేస్తాడు, గవర్నమెంట్ ఏమైనా ఆపగలరా? లేదా పవన్కి సీఎం ఇవ్వాలని చెప్పి ఆ 25 మందికి ఏమైనా ఖచ్చితంగా అడగగలరా? మీరు ఇంకో విషయాన్ని గమనించండి. ఈ 25 మందిలో దాదాపు 14-15 మంది మళ్ళీ చంద్రబాబు నాయుడు మనుషులు ఉంటారు. మీరు కావాలంటే చూడండి. తెలంగాణ ఎలక్షన్లో మనం చూడలేదా? ఇక్కడ తెలంగాణలో ఇచ్చినటువంటి సీట్లు ఎంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా ఇతరుల్లో వచ్చి పవన్ కళ్యాణ్ పార్టీలో అప్పటికప్పుడు జాయిన్ అయ్యారు? నిజంగా కాయ కష్టం చేసి కాడి మోసినటువంటి వ్యక్తులు జనసేన పార్టీలో ఒక్కడికి సీట్ ఇచ్చారని పవన్ కళ్యాణ్ చూపించమనండి. మా దగ్గర మేము నందిగాం సురేష్ని చూపిస్తాం, ఓ గొడ్డేటి మాధవ్ గారిని చూపిస్తాం, ఓ తిరుపతి ఎంపీ గారిని చూపిస్తాం, లేదా ఇంకా అనేక మందిని మేము చూపించగలం. మా పార్టీ కోసం నిరంతరం కష్టపడిన వాళ్ళకి మేము అవకాశాలు ఇచ్చామని. జనసేనలో ఒక్కడిని చూపించమనండి. సో జనసేన పార్టీని నడిపేటువంటి పవన్ కళ్యాణ్కి ఎప్పుడైతే క్రెడిబిలిటీ లేదో ఆ పార్టీ కూడా ఆ రకంగానే అధోగతి పాలవుతుంది. దానికి ఎంతసేపు నాదెండ్ల మనోహర్ను పక్కన పెట్టుకుంటాడే పవన్ కళ్యాణ్ గారు, ఇంకా మిగతా నాయకులు లేరా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు చంద్రబాబు నాయుడు నాదెండ్ల మనోహర్ గారిని పవన్ కళ్యాణ్ పక్కన ఒక వాచ్ డాగ్లా పెట్టారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాదెండ్ల మనోహర్ ఎలా చెబితే అలాగ ఆడుతాడు తప్పితే ఒక ఇండివిజువాలిటీ లేనటువంటి వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా 20-25 సీట్లో జనసేన కానీ తీసుకుంటే ఆత్మహత్య చేసుకోవడం తప్పితే రాజకీయంగా ఇంకోటి ఉండవు. కాబట్టే పెద్దలు చెప్తారు, సీనియర్ రాజకీయ నాయకులు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. 25 సీట్లు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా జనసేనకు అది ఆత్మహత్య తప్పితే ఇంకొకటి కాదు. ఇప్పుడు హరిరామ్ జోగే గారు 50 మందితో ఒక లిస్ట్ని విడుదల చేయడానికి కారణాలు ఏంటంటారంటే దానిలో ఆంతర్యం ఏంటి? ఆంతర్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ నోరెప్పలేనటువంటి మౌన ముని అయిపోతున్నప్పుడు జన సైనికులు సామాజిక వర్గం వారు పవన్ కళ్యాణ్కి ఎంత చెబుతున్నా చెవులో సీసం పోసుకున్నట్టు నోరు మూసుకుని ఉంటున్నప్పుడు వేరే గత్యంతరం లేక వాళ్ళు బయటకు వచ్చి మా నాయకుడు ఎలాగా మాట్లాడలేని దద్దయిపోయాడు, మేమన్నా మా మనోగతాన్ని విప్పుతామని చెప్పి హరిరామ్ జోగే గారి ద్వారా ఇగో మా కనీసం ఇన్ని సీట్లు కావాలి అని చెప్పి చెప్పకరే చెబుతూ వాళ్ళ లిస్టును రిలీజ్ చేసుకున్నారని నేనైతే అభిప్రాయపడుతున్నాను. ఓకే. ఇప్పుడు ఏదైతే కొంతమంది ఈ సామాజిక వర్గంలో కీలక నేతలు జనసేనలో జాయిన్ అవుతున్నారనే వార్తలు వస్తున్నప్పటి నుంచి జనసేన క్రమంగా పుంజుకుంటుంది, ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆ పార్టీని బలోపేతం చేస్తున్నారు. అప్పుడు కొన్ని వార్తలు కూడా వచ్చాయి సార్, ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా ఖచ్చితంగా మేము సొంతంగా 20 సీట్ల వరకు సాధించుకుంటాం, ఇది మాకు ఉన్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబును సీట్లు అడిగి తీసుకునే అవకాశం మాకు ఉంటుంది, అంత బలం మేము సంపాదించుకుంటాం. ఇప్పుడు బలం అనేటువంటిది మన మాటల గొప్పల్లో కాదు, జనంలోంచి వినబడాలి ఖచ్చితంగా. సో ఎప్పుడు జనంలోంచి వినబడుతుంది? ఆ జనం మీ పార్టీ నాయకుడిని ఒక నాయకుడిగా భవిష్యత్తును మార్చేటువంటి వ్యక్తిగా నమ్మిన రోజు మీకు ఆ బలం ప్రతిస్పందిస్తుంది. అంతే తప్ప మీ నాయకుడు ఎంతసేపు చంద్రబాబుకు బానిసగా ఉంటే ప్రజల్లోంచి బలం ఎక్కడ ఉంటుంది? అది కేవలం వాపు మాత్రమే తప్పితే అది ఎంత మాత్రం బలం కాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇందాక నుండి మనం ఏదైతే కాపు జాతి కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నామో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలన్నటువంటిది ఆ సామాజిక వర్గం వ్యక్తుల్లో ఉన్నటువంటి కళ, ఎన్నో ఏళ్ల కళ. ఒక వంగవీటి మోహన్ రంగా గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు, అవ్వలేదు. తర్వాత చాలామంది దాసరి నారాయణరావు గారు ప్రయత్నించారు, లేదంటే ఒక చిరంజీవి గారు ప్రయత్నించారు, ఇంకా చాలా మంది ప్రయత్నించారు. ఇక అందరూ అయిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ జాతికి ఉన్నటువంటి ఆఖరి ఆప్షను.
కాబట్టి పవన్కి మనం సహకరించాలి అన్నటువంటి వాదనని ఆ సామాజిక వర్గంలో ఒక 1-2% ఇంజెక్ట్ చేయగలిగారు. ఇప్పుడు ఆ 1-2% కూడా ఎవరి కోసం జనసేన జెండా పట్టుకున్నారు, లేదా 1-2% ఎవరి కోసం పవన్ కళ్యాణ్ వెనకాల తిరుగుతున్నారంటే పవన్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని తప్పితే వీళ్ళంతా కష్టపడిపోయి వీళ్ళంతా బానిసలైపోయి చంద్రబాబుని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాల్సినంత కర్మ కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఆ 1-2% అభిమానులకి ఏం పట్లే. ఎంతసేపు వీళ్ళంతా పవన్ కళ్యాణ్తో రాజ్యాలు ఏలించాలనుకుంటున్నారు, కానీ పవన్ మాత్రం చంద్రబాబు రాజ్యానికి రాళ్ళు ఎత్తుతాను అంటున్నాడు. దీన్ని ఆ సామాజిక వర్గంలో కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఏమిటంటే రేపు రాబోయేటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైనటువంటి మెజారిటీతో ముందుకు దూసుకెళ్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేనున్నాను ఒక బీసీ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని, ఒక అంబటి రాంబాబు గారు కానీ, ఒక గుడివాడ గురునాథరావు గారు అబ్బాయి అమర్నాథ్ గారు కానీ, లేదా ఒక బొత్స సత్యబాబు గారు కానీ, ఇట్లా చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద కూడా కాపు సామాజిక వర్గానికి చాలా పెద్దపీట వేయటం జరిగింది. సో కాపులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. ఇప్పుడు అంటే ప్రచారం జరుగుతున్నట్టుగా ఒకవేళ 20వ తారీఖు తర్వాత పవన్ వెళ్ళి ముద్రగడ పద్మనాభం గారిని కలిసినా, ఒకవేళ వాళ్ళ పార్టీలో జాయిన్ అయినా గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటారు? అంటే మీకు అభ్యర్థులుగా వాళ్ళు ఏమన్నా టఫ్ ఫైట్ ఇవ్వగలుగుతారేమో తప్పితే, అంటే ముద్రగడ పద్మనాభం గారి వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయనకంటూ కొంత మంచి పేరు అయితే ఉంది, దాన్ని అయితే ఎవరో కాదనిలేవు. ఆయన పిలిపిస్తే లక్షలాదిగా కాపు జాతి బిడ్డలందరూ కదిలినటువంటి మాట వాస్తవం, అక్షర సత్యం. చరిత్ర నుండి ఎవరూ దాన్ని చెరిపేయలేరు. రాజకీయాలు మనం మాట్లాడుతామని మనం ఏది పడితే అది మాట్లాడకూడదు. బట్ అతను రాకతో జనసేన ఏదో గెలిచేస్తుందని నేనైతే అనుకోను. ఎప్పుడు జనసేన పార్టీ ఇండివిజువల్గా వ్యవహరిస్తే దాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది తప్పితే, అంతా కూడా చంద్రబాబు కోసమే పనిచేస్తున్నప్పుడు ఇక జనసేన పార్టీలో ఎవరైనా జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అంతా నచ్చితే వెళ్ళిపోయి తెలుగుదేశంలోనే కదా జాయిన్ అవుతారు. సో కాబట్టి జనసేన పార్టీకి అనేటువంటి దానికి రాజకీయంగా మనుగడ లేదు, భవిష్యత్తు లేదు. సార్, అయితే 2024 ఎన్నికలకు కలిసి వెళ్తామని చెప్పి వీళ్ళిద్దరూ టీడీపీ కానీ జనసేన కానీ పొత్తులో ఉన్నారు కదా. సో ఇప్పుడు భాగస్వామ్యంలో ఉన్న వాళ్ళ గురించి చంద్రబాబు పట్టించుకోరని అంటున్నారా మీరు? ఖచ్చితంగా అండి. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అంతా కూడా అవసరానికి వాడుకొని అవసరం తీరేక ఎడంకాలతో తన్ని బయటికి తోసేసే రకమే చంద్రబాబు నాయుడు గారిది. గతంలో మీరు చూస్తే ఎన్టీ రామారావు గారిని కూడా అవసరం కోసం పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయిని, అవసరం కోసం మంత్రి పదవిని సాధించాడు. ఆ తర్వాత ఆయన్నే నమ్మినందుకు నట్టేట ముంచేసి వెన్నుపోటు పొడిచి పార్టీ నుండి తమిళేసి పార్టీని చేజెక్కించుకున్నాడు. ఆ తర్వాత పరిస్థితులు మీరు చూస్తే ఉదాహరణకు ఒక సినీ నటి బహుశా జయప్రద గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆమె కూడా అన్నారు చంద్రబాబు నాయుడు నమ్మి మోసపోయినటువంటి వ్యక్తుల్లో నేను ఒకరు అని. అదేవిధంగా సినిమా యాక్టర్ అయినటువంటి పెద్దలు మోహన్ బాబు గారు కూడా మాట అన్నారు, హెరిటేజ్ సంస్థ నాది, పెట్టుబడులు నావి, నన్ను చంద్రబాబు నాయుడు మోసం చేశాడు అని. అంటే రాజకీయమైన, వ్యాపారమైన, సినీ రంగమైన, కుటుంబమైన ఎవరినైనా సరే నమ్మించడం, మోసం చేయడం, నట్టేట ముంచేయడం ఇది చంద్రబాబు నాయుడు యొక్క డిఎన్ఏ. వెన్నుపోటు పడడం చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టినటువంటి విద్య. దానికి ఎగ్జాంపుల్ నిన్న కాక మొన్న చూస్తే మనం ఎన్టీ రామారావు గారు వర్ధంతి సందర్భంగా అక్కడ చాలా మంది ఫ్లెక్సీలు పెట్టారు. బాలకృష్ణ అభిమానులు ఫ్లెక్సీలు పెట్టారు, లేదంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఫ్లెక్సీలు పెట్టారు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా ఫ్లెక్సీలు పెట్టారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఒక ఫ్లెక్సీ పెడితే ఆ ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ గారి బొమ్మ కూడా చూసి తట్టుకుని వార్వలేనటువంటి చంద్రబాబు నాయుడు ఆయన సొంత బావమరిది అయినటువంటి బాలకృష్ణతో ఆ ఫ్లెక్సీలను వ్యూహాత్మకంగా తీయించి వేశాడు. మీటింగ్లోనేమో జూనియర్ ఎన్టీఆర్ మా సీఎం అభ్యర్థి తెలుగుదేశానికి, కానీ పాపం తెలుగుదేశంలో ఉన్నటువంటి అభిమానులు అందరూ జెండాలు పట్టుకుంటే లోకేష్ ఆ జెండాలు పీకించేస్తాడు. ఇంకో పక్క బాలకృష్ణ ఏమో ఫ్లెక్సీలు పీకించేస్తాడు. అంటే ఏంటి నియంత తత్వం? అంటే 2009లో ఇదే జూనియర్ ఎన్టీఆర్ని ప్రచారానికి వాడుకున్నప్పుడు కూడా నువ్వు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేమని చెప్పాలి కదా, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావద్దని చెప్పాలి కదా. ఆ రోజు నీ పార్టీ కాడి మోయడానికి ఒక బలిపశువు కావాలి. కాబట్టి ఒక యంగ్స్టరు చాలా యంగ్ ఏజ్లో ఉండి బోల్డ్ అంత సినీ భవిష్యత్తు ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆయన సినిమా జీవితం ఏవైపోయినా పర్లేదు అనుకుని రాజకీయ